ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యదంతులు శ్రీశైలం గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. నమస్కారం అండి. గురువు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని కొన్ని వస్తున్నాయి వార్తలు. అయితే అసలు ఆ అవకాశం ఉందంటారా ఆయన రాజకీయాల్లోకి రావడం అనేది? చూద్దామండి, జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ మరి కొడుకు, రెండవ కొడుకు ఎన్టీఆర్ గారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది చూడు. జానకిరామ్ రాజకీయ రంగంలో కలిసి వస్తుందా, సినీ రంగంలో కలిసి వస్తుందా? మరి జాతకంలో దత్తాత్రేయుడు వచ్చిండండి మరి పేరు మీద. అలాగే సీతారాముడు వచ్చిండు, రాముడు, సీత, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు అని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం చాలా వరకు ఉమ్మర స్వభావం ఉన్నదండి. వారి పేరు మీద అజాత శత్రువు గుణం వారిది. అని మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం వారి జాతక ప్రభావం ప్రకారం మాత్రం చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు ఉండేది వారికి. వారు ఎవరితో శత్రుత్వం పెట్టుకునే గుణం కాదు. అని మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే వారి జాతక ప్రకారం ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు. అని మాత్రం ముఖ్యంగా మాత్రం ఒక్కసారి హర్ట్ అయినారు అనుకో మాత్రం సున్నిత హృదయం వారిది, ఇంకోసారి వెళ్ళే అవకాశం ఉండదు వారి జాతక బలంలో. ఓకే, తను బాధపడరు, ఒకరిని బాధ పెట్టరు. అసలు జాతకం వారిది. సినీ రంగంలో అయితే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఎక్కడ చూసినా కళామ తల్లి సరస్వతి దేవత లక్ష్మీ కటాక్షం చాలా ఉంది వారి జాతకంలో. ఇప్పుడు కాకపోయినా వారి జాతకంలో ఇంకా 20 ఏళ్ళ వరకు మాత్రం సినీ రంగంలో అయితే తిరుగు ఉండదు వారి జాతక పరంగా. నటన పరంగా చూసినా, డ్యాన్స్ పరంగా చూసినా, ధన పరంగా చూసినా, రాబోయే కాలంలో నిర్మాతలు కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే గొప్ప గొప్ప చిత్రాలు తీసే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో చెప్పాలంటే రాజకీయ రంగంలో వారికి ఆసక్తి ఖచ్చితంగా ఉన్నదండి, లేదని కాదు. ఎందుకంటే బ్లడ్డే ఉంది. తాతగారి బ్లడ్ నుంచి తండ్రి గారు వచ్చిండు రాజకీయంలో, అతడు కూడా రావడానికి కాదు, వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లయితే సూచన లేదు వారి జాతక బలానికి. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది వారి పేరు మీద. ఓకే, కానీ కరెక్ట్ చాలా వరకు ఇంకా నేషనల్ అవార్డులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలానికి. సినీ రంగంలో మాత్రం అందరంత ఎత్తు ఎదిగే అవకాశం ఉంది వారి జాతక బలంలో. వారి తాతగారి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంది. ఓకే, కానీ కొంచెం టైం పడుతుంది అంటున్నారు. టైం పడుతుంది. కానీ రాజకీయ రంగంలో మాత్రం వారి జ్యోతిష బలంలో ఇప్పుడు వారి వయస్సు నడుస్తున్నదండి. 43 కావచ్చు, 44 కావచ్చు, నాకైతే అంత కరెక్ట్గా తెలియదు. మరి జాతక బలంలో చూడాలంటే మాత్రం 55 సంవత్సరాల్లో ఉన్నదండి వారికి రాజకీయ రంగ యోగ బలం. ఓకే, వారు రాజకీయ రంగంలో ఉన్నా లేకున్నా కానీ మాత్రం ప్రజలకి సహకారం చేసే అవకాశం ఉంటుంది, అభిమానులకు సహకారం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనే కాదు, ఎవరికైనా సరే ఎక్కడ ఏ ఆపద వచ్చినా చేసే అవకాశం ఉంటుంది. గుప్తదానం ఉంటుంది ఆయనకి. గుప్తదానం అంటే ఎవరికి తెలియదు ఆయన చేసింది, ఎవరు తెలియకుండా సహకారం చేసే అవకాశం ఉంటుంది. అని స్నేహానికి ప్రాణం ఇచ్చే అవకాశం ఉంటుంది. కొందరు స్నేహితుల్ని చేసుకుంటూ అసంటి వారు ఆ పార్టీకి కూడా నష్టం చేసిండ్రు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా లేనిపోని తగాదాలు పెట్టిండ్రు. రాజకీయ రంగంలో అయితే మాత్రం వారికి సపోర్ట్ అయితే చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యక్ష రాజకీయంలో అయితే ఉండడండి అతడు. ఓకే, ప్రత్యక్షంగా రాజకీయంలో ఉండడు, పక్క నుండి సహకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మాత్రం 55 ఏళ్ళ సంవత్సరాల్లో మాత్రం వారికి రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందండి. ఇప్పట్లయితే ఉండదు. వచ్చినా కానీ మాత్రం వారు మాత్రం దూరం నుంచే సహకారం చేస్తాడు. ప్రత్యక్ష రాజకీయం అంటే మద్దతు ఉంటుంది ఖచ్చితంగా. మంచి చేసే పార్టీని సహకారం చేస్తాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయంలో రాణించే అవకాశం, వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పట్లయితే రాడు. వారి జాతకంలో కళామ తల్లికి అంకితమయ్యే అవకాశం ఉంది, అందరికి సహకారం చేసే అవకాశం ఉంది. వారి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం 50 నుంచి 55 సంవత్సరాల లోపల మాత్రం రాజకీయ రంగ ప్రవేశం ఉందండి, ఇప్పట్లయితే లేదండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.